చేసి కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్స్ ఎలా చేయాలి? 2 రకాల పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, మరొకటి కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్. ఇలా 2 రకాల పాస్వర్డ్స్ని మనం సెటప్ చేస్తాం. ఓకే, ఇవి 2 కూడా ఈ డిఫరెన్స్ ఏముంటాయి ఈ రెండిట్లో అంటే, టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేషన్ చేశామంటే ఈ పాస్వర్డ్ క్రియేషన్ చేయడం వల్ల మన అకౌంట్స్ మనం మాత్రమే చూడాలి, వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అంటే వీటిని మనం చూసుకోవాలి. ఓకే, సో ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మన కంపెనీకి క్రియేషన్ చేస్తే కంపెనీ పేరు కంటికి కనిపించదు, స్టార్ల రూపంలో కనబడుతుంది. ఒకసారి టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేషన్ చేశామంటే దాన్ని రిమూవ్ చేయలేము, కావాలంటే పాస్వర్డ్ ఆల్టర్ చేయొచ్చు. ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్కి ఉన్న లిటికేషన్. వన్స్ ఒకసారి అది పాస్వర్డ్ మర్చిపోయారంటే డేటా వెనక్కి రాదు, మీరు డైరెక్ట్ టాలీ కంపెనీని కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ సెట్ చేస్తే మనకి మెయిల్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎలా ఉంటుందో మెయిల్ ఓపెన్ చేయడానికి అదేవిధంగా దీనికి కూడా మెయిల్ ఐడి, యూజర్ ఐడి 2 ఉంటాయి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి. సో ఇది కావాలంటే సెట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి. ఆ ఆప్షన్ దీనికి ఉంది. ఓకే, ఈ 2 పాస్వర్డ్స్ ఏ విధంగా క్రియేషన్ చేయాలనేది ఇప్పుడు మనం క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకే, ఈ మధ్యలో ఈ షార్ట్ కట్ కీస్ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదా, ఇలా ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేషన్ చేసామంటే ఇలా స్టార్లు కనపడతాయి. ఒకవేళ నీకు 10 కంపెనీలు ఉంటే 10 కంపెనీలకు ఇదే పెట్టావనుకో, ఏది ఏ కంపెనీ అనేది తెలుసుకోలేవు, కంటికి కనిపించదు. అలాంటప్పుడు నువ్వేంటి, ఇక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, ఈ నెంబర్లు పెట్టుకొని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది నువ్వు ఏది ఏ కంపెనీ అనేసి. ఓకే, ఎంటర్. ఇప్పుడు ఒక డమ్మీ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కైలాస్ మర్చెంట్స్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. దాని కింద టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3, కన్ఫర్మ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. చూడండి, డైరెక్ట్గా F11కి వెళ్ళదు కర్సర్, ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తుంది. 1 2 3 ఎంటర్. ఓకే, కంట్రోల్ ఏ, సేవ్. ఇప్పుడు కైలాస్ మర్చెంట్స్ అనే కంపెనీకి నేను 1 2 3 అనే పాస్వర్డ్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ని సెట్ చేశాను. ఓకే, డన్. ఇప్పుడు నేను ఈరోజు వర్క్ అంతా చేసుకున్నాను, క్లోజ్ చేసి వెళ్ళిపోయాను. రేపు వచ్చి ఓపెన్ చేస్తే ఈ కంపెనీ కంటికి కనపడదో లేదో చూడండి. ఇక్కడ చూడండి, ఎక్కడైనా కైలాస్ మర్చెంట్స్ అని కనపడుతుందా? ఎక్కడ లేదు, చూడండి, ఎక్కడ లేదు. దీంట్లో 4 కంపెనీలు ఉన్నాయి, దీంట్లో కైలాస్ మర్చెంట్స్ ఏదని ఎలా తెలుస్తుంది? ఓపెన్ చేస్తే కానీ తెలుసుకోరు. ఫస్ట్ ఓపెన్ చేసా, 1 2 3, ఇది కాదు. సెకండ్ ఇది ఓపెన్ చేస్తున్నా, 1 2 3, ఇది కాదు. లాస్ట్ చూద్దాం. ఓకే, ఇది ఓపెన్ అయింది కాబట్టి ఇదే మన కంపెనీ. ఓకే, ఇలా కన్ఫ్యూజన్ అవుతారు. కాబట్టి ఇది పాస్వర్డ్ క్రియేషన్ చేసేటప్పుడు 1 2 సార్లు ఆలోచించాలి, ఏంటి అనేసి. ఓకే, సో దీన్ని మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెటప్ అంటాం. ఓకే, డన్. తర్వాత సెకండ్ కంపెనీ పాస్వర్డ్ సెటప్ చేద్దాం. దీన్ని రిమూవ్ చేయలేము ఈ పాస్వర్డ్ని. తర్వాత క్రియేట్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సిరి ఎంటర్ప్రైజెస్ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, ఈ ఆప్షన్ వేసి పెట్టండి.
యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 123, కన్ఫర్మ్ పాస్వర్డ్ 123, యాక్సెప్టర్ను సేవ్. ఇప్పుడు చూడండి యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 123, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ సేవ్. ఓకే, సిరి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ క్రియేషన్ చేశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ రేపు వచ్చి చూస్తున్నాను ఈ కంపెనీ కంటికి కనపడుతుందో లేదో చూడండి. టైప్ చేయండి, వచ్చింది ఇక్కడ సిరి ఎంటర్ప్రైజెస్ అని, ఇది కంటికి కనపడుతుంది. ఓపెన్ చేయండి, ఇక్కడ టాలీ అని ఇవ్వండి, 123 ఓపెన్ అయిందా? డన్. సార్ నాకు ఈ పాస్వర్డ్ వద్దు సార్, నేను తీసేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు? కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడికి రావాలి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా, ఇది నో పెట్టండి. నో పెట్టేసి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి 123, యాక్సెప్టర్ను సేవ్. ఇప్పుడు ఆ పాస్వర్డ్ రిమూవ్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, పాస్వర్డ్ అడగదు. ఓపెన్ చేయండి, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది చూడండి, ఇలా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని మనం సిరి ఎంటర్ప్రైజెస్, దీన్ని కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటాం. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్మా? అర్థమైందా? టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే ఏంటి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటే ఏంటి, అర్థమైందా? సో వీడియోస్ ఏ రోజు వీడియోస్ ఆ రోజు గ్రూప్లో పడిపోతాయి. మళ్ళీ 1-2 సార్లు ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని నిదానంగా వినండి. కొత్త సబ్జెక్టు కొత్తగా నేర్చుకున్నప్పుడు ఎవరికి ఇమీడియట్గా రాదు, కొంచెం టైం పడుతుంది. తొందరపడాల్సిన అవసరం లేదు, నిదానంగా నేర్చుకోండి. ఓకేనా? డన్ గైస్. యా, కల్పన అండ్ ప్రకాష్ మీకు రీచ్ అయిన మెటీరియల్స్ అండి? ఎస్ సార్, రీచ్ అయినాయి సార్ మెటీరియల్. బాగున్నాయమ్మా? బాగున్నాయి సార్. యా, ప్రకాష్ మీకండి? ప్రకాష్ రేపు రిలీజ్ అవుతుంది సార్. ఓకే అండి, డన్. ఓకే అండి గైస్, డన్. ఓకే అమ్మా, చేయండి.